ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్ గారు. మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి. ఈరోజు ఏంటి, గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న చర్చ మీరు చూస్తున్నా ఉన్నారు. ఇక అమెరికా కలలు అయిపోయినట్టే. అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారుల్ని సంఖ్యలేసి మరీ సైనిక విమానాల్లో తీసుకొచ్చి మన దేశంలో పడేస్తున్నారు. ఆ ఫోటోలు విజువల్స్ చూసిన తర్వాత చాలా మంది గుండె కలుక్కుమంటోంది. ఈ పోయిన వాళ్ళు కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఒక్కొక్కరు 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి డాంకీ రూట్ అని చెప్పేసి దొడ్డిదారులు అడవుల గుండా రోజుల తరబడి పాదయాత్రలు చేసుకుంటూ బతికినోడు బతికి చచ్చినోడు చచ్చి అన్నట్టుగా రకరకాలుగా పోయారు. సరే, కొంతమంది అక్కడికి రకరకాల వేరే కారణాలతో వెళ్ళి అక్కడ దొంగ పత్రాలతోనే ఏడుతో మొత్తానికి అక్కడ ఉండిపోయి ఇచ్చేసారు. అందరూ సక్రమంగా వెళ్ళారు, అందరూ అక్రమంగా వెళ్ళారు అంటానికి కూడా అక్కడ మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. మొత్తానికి అందరినీ తిరుగు ప్రయాణంలో పంపించేస్తున్నారు. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇక అమెరికా ఆశలు వదులుకోవడమేనా అని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది మంచికా చెడుకా, ఇది మనకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? మనకంటే ముఖ్యంగా మన దేశానికి, అందుట్లో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి అమెరికా ఆశల కాలాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఏం జరగబోతున్నారు? నేను అనేది ఒకటి, దురాశ దుఃఖమునకు చేటు అని మన పెద్దవాళ్ళు అన్నారు. మన పెద్దవాళ్ళు మొరటి సామెతలు చెప్పినా అద్భుతంగా చెప్పారు. దురాశ దుఃఖమునకు చేటు అని. అంటే ఆశ ఉండొచ్చు, పద్ధతి అయినటువంటి ఆశలు ఉండాలి, మన కెపాసిటీకి తగ్గట్టు ఆలోచనలు ఉండాలి. భూములు అమ్మేసుకొని, బంగారం అమ్మేసుకొని, అంటే దీన్ని ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మబ్బులు చూసి ముంత ఒలగబోసుకున్నారంట. మబ్బులను చూసి ముంత ఒలగబోసుకోవడం. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేసి అమెరికాకు పోతే ఏదో సాధిస్తామని అనుకుంటే, నాకు తెలిసి అయితే ట్రంప్ అన్న నయం ఫ్లైట్లో ఎక్కించి ఇండియా దాకా పంపిస్తుండవు. ఎందుకంటే దొంగతనంగా నువ్వు ఎందుకు పోతున్నావు? మన దేశంలో దొంగతనంగా ఉంటే ఉండనిస్తావా? నువ్వు చెప్పు కిషోర్. దొంగతనంగా మన ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోతే పోనీలబ్బా మళ్ళీ సంపాదించుకోవచ్చే అనుకుంటావా? నిన్ను ఎవడు పోనమన్నాడు దొంగతనంగా అమెరికాకి? అంటే దొంగతనం చేయడానికి పోయినట్టే కదా దేశంలోకి. సమర్థించకూడదు. జర్నలిస్టులు కాదు, దేశ అధ్యక్షులు కాదు, ఎవరు సమర్థించకూడదు. అంటే గుర్తింపు కోసం పాకులాడే మాటలైతే నేను మాట్లాడలేదు. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఈ విశ్వంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా, సంతోషంగా, సుసంపన్నంగా, సురక్షితంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ప్రతి వ్యక్తి ఉండనిస్తున్నారా పాలకులు నేను చెప్పిన విధంగా? అదే కదా మనం లోకా సమస్తా సుఖినో భవంతు అన్న మన నినాదం ఏదైతే ఉందో అదే కదా. ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాంగా. వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఈరోజు సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా ఈ సామ్రాజ్యవాదం అనేది ఎత్తుకు పై ఎత్తేసి తద్వారా ఆ దేశాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. నేననే వ్యాలిడ్ పాయింట్ నువ్వు తీసుకో. ఈరోజు అమెరికా లేకపోతే బతకలేదా ప్రపంచం? బతుకుద్ది. అమెరికా ఉంటేనే బతుకుతామా, అమెరికా లేకపోతే బతకలేమా? బతకలేదు అంతకుముందు భారతదేశం. ఎంతమంది ఉంటారు? 150 కోట్ల జనాభాలో పట్టుమని 7,25,000 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్, 7,25,000 మంది. టిప్పుకు 100 మందిలో 200 మంది తెస్తే ఎన్ని సంవత్సరాలు తేవాలా? అంటే విషాద గాథ. కొంతమంది దోవలోని చచ్చిపోతున్నారు, మార్గ మధ్యంలో శవాలు అయిపోతున్నారు. వాళ్ళ కరోనా టైంలాగా అయిపోయింది. అంటే భారతదేశంలో మన భారతీయ పౌరుల్ని మన దేశము రక్షించుకోవాలి కాబట్టి మన మిలిటరీకి సంబంధించినటువంటి విమానాలు ఎన్నో ఉండే, హెలికాప్టర్లు ఎన్నో ఉండే. అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపించేయండి, మిలిటరీని రంగంలోకి దింపండి. భారతీయులు ఎవరెవరన్నా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటే ఎక్కండి, ఫ్లైట్లు ఎక్కండి, తీసుకుపోయి వాళ్ళ వాళ్ళలో వదిలిపెట్టండి. భారత ఆర్మీ ఏం చేస్తుంది? ఇండియన్ ఆర్మీ పనిచేయదా? ఇండియన్ ఆర్మీ ఫ్లైట్స్ లేవా?
కాబట్టి ఇవన్నీ పెట్టండి, ఫ్లైట్లు హెలికాప్టర్లు అన్నీ పెట్టి, అది సామాజిక బాధ్యత అంటారు. మంచో చెడో తప్పు చేశాడు పోయాడు, వాడు ఇక్కడికి వచ్చినాక ఏం చేసి సంపాదిస్తాడు? కరువు పని కార్డు ఇస్తారు వాడికి, ఎన్ఆర్జీఎస్ కార్డు. ఎన్ఆర్జీఎస్ కార్డు తెలుసు కదా కిషోర్ గారు, అది ఎందుకు చెప్పారు ఆ చట్టం? రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమే కదా అది. అంటే ఆ స్కీమ్లో అందరికి ఇచ్చి రోజు కరువు పనికి పంపిస్తారు అయింది. అది ఉంది కదా, 150 రోజులు ఒక కుటుంబానికి పని తీయాలని ఒక చట్టమే చేశారు కదా. ముందు 100 రోజులు పని దినాలు, అది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమే కదా అది. అవును. అంటే పాలక వర్గం మారకుండా కిషోర్ గారు, పాలకుల పరివర్తన చెందకుండా, చేసే పనులు కరెక్ట్గా చేయకుండా, ఈడున్న నవతరానికి యువతరానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, ఇన్నోవేషన్ థాట్స్ని ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే, ఇవాళ మనం రెన్యూబుల్ ఎనర్జీ అంటున్నాం, హైడ్రోజన్ ఎనర్జీ అంటున్నాం, హైడ్రోజన్ వెహికల్స్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ రీసెర్చ్కి ఎంత కేటాయించిందో నాకు చెప్పమనండి. ఇప్పుడు ఫోటోవాల్టిక్ సెల్ సీడ్స్ గవర్నమెంట్ ఎన్ని తయారు చేస్తుందో, ఏడ తయారు చేస్తుందో నాకు చెప్పండి. అంటే ఏడన్నా చదువుకున్న యువత ఇతర దేశాల మీదకి వెళ్ళిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే, అధిక జనాభా కారణంగా అధిక జనాభా కారణంగా అన్ఎంప్లాయ్మెంటు ఎక్కువైపోతుంది. ఈ ఉన్నత విద్యార్థులైనటువంటి విద్యార్థులు అధికంగా అయిపోయి, ఏదో విదేశానికి పోయి ఏదో ఒకటి చేసుకొని బతకదాము అన్న ఆలోచనతో ఎక్కువగా ఏంటంటే, ఫస్ట్ నోట్లో నుంచి వచ్చే మాట అమెరికా, ఆంధ్ర టు అమెరికా అంటున్నారు. ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ జీవన భృతి, జీవించే హక్కు కల్పించాల్సింది ప్రభుత్వమే, జీవన భృతి కల్పించాల్సింది ప్రభుత్వమే. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలిగా. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం. ఇప్పుడు నేను అనేది ఆవాస యోజన ఉంది కదా, ప్రధానమంత్రి పిఎం ఆవాస యోజన ఉంది. ఇప్పుడు వాళ్ళు సర్వం కోల్పోయారు, భూములు కోల్పోయారు, ఇళ్ళు అప్పులు చేసుకొని పోయారు, జీవితం ఇంకా ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు కొంతమంది. ఆశ్చర్యపోనక్కర్లేదు. నేనన్నే వ్యాలిడ్ పని ఇమ్మీడియట్లుగా ఆంధ్రప్రదేశ్ పిఎం ఆవాస యోజన పథకం కింద వాళ్ళకి ఒక ఇల్లు అండి. ముందు వాళ్ళకు ఉపాధి చూపించే మార్గాలు, వాళ్ళ దగ్గర ఏమేమి స్కిల్ ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ చేసి కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయండి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా మోడీ గారు? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కదా, 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? మోడీ గారు ఎలక్షన్ నినాదం ఏంది? ప్రతి సంవత్సరం 2 కోట్ల జాబులు అన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఏ డిపార్ట్మెంట్లో 20 కోట్ల మంది జాయిన్ అయ్యమర్రా, ఒకరోజు చూపించమనరాదా? అవపడదు. అంటే ఎలక్షన్లో చెప్పేటప్పుడేమో తంపుడు ఉపన్యాసాలు ఇస్తారా? ఇలా ఇంపోర్టు ఎక్స్పోర్టు ఒకటి ఆలోచన చేసుకోవాలి కిషోర్ గారు. ఏ దేశం అయినా సరే, అమెరికా కానీ, భారతదేశం కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ కంట్రీ తీసుకో, నువ్వు ముందు వస్తువు వాడేవాడు ఉండాలి కదా. మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, వస్తువు ఎండ్ యూజర్ ఎవడు అని నేను అంటుండా. జనాభా లేకపోతే నీ వస్తువులు ఊడు ఆడుకుంటాడు రాబాయ్. అంటే నేననేది అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ కంట్రీ దురాలోచన ఎందుకు అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఎన్ని వస్తువులు తయారు చేసినా ఆ వస్తువులు ఎండ్ యూజర్ ఎవరు? భారతదేశంలో చైనా వాడు వాడాలా, భారతదేశం వాడాలా? అధిక జనాభా ఉండేది ఎవరు? ప్రపంచంలో ఉన్న 850 కోట్లలో భారతదేశంలో 150 కోట్లు, చైనా వాళ్ళు ఒక 150 కోట్లు, 300 కోట్లు, రష్యాలో తీసుకోండి ఎంత ఉన్నారు. అంటే ప్రపంచ దేశాల్లో అన్నిట్లో ఉన్న జనాభాలో 1/3 జనాభా ఎక్కడున్నారు? నేను చెప్పిన ఈ 3 దేశాల్లో ఉన్నారు. సో వాడికి ఎందుకు మోకరెళ్ళాలా? చైనా, రష్యా అండ్ భారత్, నువ్వు పెరుక్కునేదేదో పెరుక్కోరా టంపుగా, మేము యునైటెడ్ అవుతున్నాం, నీ డాలర్లను మేము గుర్తించడం లేదు అని బ్రిక్స్ కరెన్సీ దండి. ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఏకమైతే, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రష్యా ఓడి దగ్గర కాబట్టినంత ఉంది కదా, తిండి గింజలు కూడా కాబట్టినంత ఉన్నాయి కదా, గోధుమలు కూడా రష్యా ఓడి కదా. టెక్నాలజీ ఇవాళ చైనాలో ఉంది, ఇండియాలో ఉంది, రష్యాలో ఉంది. ఈ 3 ఏకమవ్వండి ఆసియా దేశాలు. వాడు పెరిగి కట్టలు కట్టేది ఏంది ట్రంప్ గాడు? ఏం చేస్తాడో? ఇలా 55% ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ భారతదేశంలో ఉంది కదా. ఆపేయండి ఇంపోర్ట్లు, వాడికి కావాల్సిన సరుకులన్నీ నేడు ఆపేయండి. బతకరండి, మనుషులు లేకుండా ఏం చేస్తాడు ఆయన దేశంలో? అంటే
వాడు విద్ద పిప్పాపి. వాడు యుద్ధ ఆయుధాలు కొనటం మానేశారనుకో అన్ని దేశాలు, అమెరికా అనేది అంతరిక్షంలో కలిసిపోద్ది. అమెరికా సంబంధించినటువంటి యుద్ధ ఆయుధాలు కొనకుండా మానేమనండి ఆఫ్రికా దేశాలని, ఆసియా దేశాలని. కావాలంటే ఆఫ్రికా దేశాలకు ఉచితంగా ఇచ్చేసేయండి ఈ 3 దేశాలు, రష్యా, భారత్, చైనా. ఆఫ్రికా దేశాలకే ఒక బాబు మీకు కావాల్సిన డిఫెన్స్ మేము రెడీ ఫ్రీగా ఇస్తామని కొన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి. ఆయన పేరు కట్టలు కట్టేది ఏంటి అమెరికా అయినా? ఎంతమంది మీద యుద్ధానికి పోతాడు ఆయన ఇలా? సో ఇప్పుడు స్పష్టమైన సందేశం ఖచ్చితంగా అమెరికా నుంచి వస్తోంది. దానికి తగ్గట్టుగా మిగిలిన దేశాలు కూడా రెడీగా ఉన్నాయంటారా? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ రాగానే కొన్ని దేశాల పరిస్థితి అవుట్, కొన్ని దేశాలు కాళ్ళబేరానికి వస్తాయి అని చెప్పేసి మనలాంటి వాళ్ళకి అలాంటి అవసరం, అలాంటి అగత్యం రాదనుకోండి. చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, నీ దేశం నాకు అమ్మేస్తావా, నీ దీవి నాకు అమ్మేస్తావా, పనామా కాలువను తెచ్చేసుకుంటాను, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి చేస్తున్నాడు కదా. అంటే ఇది మొదటి దశ అనుకుంటే, రెండో దశలో అవన్నీ వస్తాయంటున్నారు. ట్రంప్ ఆలోచనల వల్ల రేపు ఇంకా ప్రపంచానికి ఎలాంటి ప్రమాదాలు? తీవ్రవాదం ప్రబలుతుంది. సింపుల్గా చెప్తాండి, వాడు దురాలోచన వల్ల, ట్రంప్ దురాలోచన వల్ల తీవ్రవాదాన్ని ఎగదోస్తున్నాడు. ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలు తీసుకుందాం. వెనుజులా ఇంటికి బీకిండా? వెనుజులా అదేమైంది? కాబట్టి వాడు ఉడతూపులకు ఊడు భయపడ్డు. నేను అది చేసుకుంటాను ఇది చేసుకుంటాను, నిన్నే లేపేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంటుంటాడు కదా, నా ఇంటికి కూడా బెరకలేరని. వాడేందంటే ప్రపంచ దేశాలు నా ఇంటికి బెరకలేవండి, పెరిగి చూపిస్తారు. నువ్వు రాదా ఒకసారి చేయరాదు యుద్ధం, చైనాతోనో ఇండియాతోనో రష్యాతోనో దోలు తీర్చేస్తారో లేదు తెలిసిపోద్దిగా. అందువల్ల ఏంటంటే వాడు దురాలోచన ఏంటంటే యుద్ధాలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్ముకోవాలి. వాడు రెచ్చగొడుతున్నాడు ప్రపంచ దేశాలన్నీ. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా నేను తరిమేస్తాను పోతారు. అటువంటి దేశాలకు ఆపత్కాలం వస్తున్నప్పుడు పక్క దేశాలు వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలబడాల. అది నేనంటుండే వ్యాలిడ్ పాయింట్. శ్రీలంక ఆహార కొరత ఎదుర్కొంటున్నప్పుడు మంచొచ్చుడు ఒక దేశాధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం వల్ల, చైనాతో చేతులు కలిపి వాడు తీసుకున్న నిర్ణయం వల్ల ఏమైంది? ఆకలి కేకలు వచ్చినాయా లేదా? అప్పుడు ఇమీడియట్గా భారతదేశం ఏంది? ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి అఖండ భారత్లో భాగమైనటువంటి శ్రీలంకకి ముందైతే వాళ్ళ పంపించినవా లేదా? వాళ్ళకి కావాల్సిన తిండి గింజలు అయితే పంపించిందా లేదా? భారతదేశం ఆదుకున్నదా లేదా? అదేవిధంగా మాల్దీవ్స్, బాయ్కాట్ మాల్దీవ్స్ అన్నారు. వాడేం చేసిండు? ఒక పిచ్చోడు పిచ్చి మాటలు మాట్లాడిండు. వాడేం చేసిండు? వాడు చైనాతో అనుకూలంగా సరేనని ఇండియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అన్నారు. ఏమన్నాడు? కాళ్ళబేరానికి వచ్చిండా లేదా? అంటే చిన్న చిన్న దేశాలు అనే వాటిని బెదిరిస్తుడు, పెద్ద దేశాలను బెదిరించలేవు. ఆ పెద్ద దేశాలు ఏముండవు భారతదేశంలో? టెక్నాలజీ పరంగా తీసుకున్నా, అగ్రికల్చర్ పరంగా తీసుకున్నా. ఇప్పుడు బ్రెజిల్ ఉంది, వ్యవసాయ దేశమే కదా. మన ఒంగోలు గిత్తలు పోయి బ్రెజిల్లో లేవా? కాబట్టి బ్రెజిల్, రష్యా, నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలు. చైనా ఇవన్నీ ఏకమైతే భారతదేశం ఇవన్నీ ఏకమయ్యి డాలర్కి ఎగనెస్ట్గా యూరో ఉంది. దీన్ని ఒక బ్రిక్స్ కరెన్సీగా అంతే ఒక కరెన్సీ కింద కానీ తేగలిగితే, బాబు నువ్వు ఏ అన్నా కావాలన్నా మా కరెన్సీ ద్వారా నీకు ఇస్తాం, నీ కరెన్సీ మాకు వద్దు అని అడ్డం తిరగమనండి. ఏముంది అమెరికా ఓడి దగ్గర? నాకు తెలియక చెప్పండి. పలాంది ఉందని చెప్పండి. 4 కార్లు ఆకలి తీర్చదుగా? కారులా టెక్నాలజీ ఆకలి తీర్చదుగా? యుద్ధ సామాగ్రి ఆకలి తీర్చదుగా? మనిషి బతకడానికి ఏం కావాలా? ఉండటానికి ఒక కొంప కావాలా, తినటానికి తిండి కావాలా, కట్టుకోవటానికి బట్ట కావాలా? ఇదే కదా మానవ జీవితం అనేది కిషోర్ గారు. మిగతాయి పక్కన పెడదాం. మనిషికి ప్రాథమిక అవసరాలు ఏంది? తాగటానికి నీరు, స్వచ్ఛమైన నదులు భారతదేశంలో ఉండే, పంటలు పండే భూములు ఉండే, ఆకలి తీర్చుకోవటానికి. ఒకప్పుడు ఆకలి కేకలు తల్లని భారతదేశం సర్ప్లస్ 2 సంవత్సరాలు తిండి గింజలు పండకపోయినా ప్రభుత్వం ఇవ్వగలనటువంటి చివరికి సముద్రంలో పారిపోయే స్థితికి వచ్చింది. అవునా కదా? తిండి గింజలు 2 సంవత్సరాలకు నిలవండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ తీసుకోండి. కొన్ని ఏం చేస్తారో సముద్రంలో బారపోస్తున్నారు బియ్యం అయితే. ఇంకా బట్ట అగ్రికల్చర్ ఉందంటే కాటన్ పండుతున్నప్పుడు బట్ట లేకుండా ఎక్కడికి పోద్ది? అంటే వాడు అణ్వాయుధాలు, మిలిటరీ సామాగ్రి అమ్ముకోవటానికి చేస్తున్నటువంటి ఎత్తుగళ్ళు ఇవన్నీను. పనామా కాలువ వాడిదే, 77లో వాళ్ళ చేతిలోకి పోయింది. పనామా కంట్రీకి ఇచ్చారు. ఆ దేశాన్ని ఆర్థికంగా చిదిమేయాలని చూస్తున్నాడు. మనకెందుకు ఏడో జరిగేది?
కాకపోతే వాచ్ చేయాలి. ఆసియా ఖండంలో దక్షిణాసియాలో ఉన్నటువంటి ఈ దేశాలు ఏకోన్ముఖంగా కానీ ఉంటే రష్యా, భారత్, చైనా, మళ్ళీ కూడా చెప్తుండే బ్రెజిల్, ఈ ఉండి ఆఫ్రికా దేశాల్లో విస్తారమైన అటవీ సంపద ఉంది, విస్తారమైన ఆఫ్రికా ట్రేడ్ బాగుంటుంది. ఆఫ్రికాకి గల్ఫ్ కంట్రీలు ఏంటంటే మతోన్మాదాన్ని ఎగదోస్తున్నారు. గల్ఫ్ కంట్రీలకు సంబంధించి వాళ్ళకి ఆయిల్ కొనకపోతే గల్ఫ్ కంట్రీలు భవిష్యత్తు ఏందో నాకు చెప్పండి. గల్ఫ్ కంట్రీల్లో రిసోర్స్ ఏంది? ఆయిలే కదా. ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వచ్చిన తర్వాత, రెన్యూబుల్ ఎనర్జీ వచ్చిన తర్వాత గల్ఫ్ కంట్రీల పరిస్థితి దేని మీద ఆధారపడాలా? టూరిజం మీద ఆధారపడాలా. ఆయిల్ ఊడికోసరం ఒకసారి ఊహించుకోండి కిషోర్ గారు. హైడ్రోజన్ ఎనర్జీ సంబంధించిన వెహికల్ వచ్చిన తర్వాత, సోలార్ ఎనర్జీ వచ్చిన తర్వాత, ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్తో ఏం పని అని నేను అంటుండా. ఏం అవసరం వస్తుంది? క్రూడ్ ఆయిల్ ఇంజిన్లో పిస్టన్లో రన్ అవటానికి అది కావాలా. అప్పుడు నీకు క్రూడ్ ఆయిల్తో పెద్ద అవసరం ఏర్పడద్దు కదా. అప్పుడు దెబ్బతినేది ఏంటి? భవిష్యత్తులో గల్ఫ్ దేశాలన్నీ దెబ్బతింటాయి, ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రోడక్ట్ లేని దేశాలు, క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడ్డ దేశాలు చాలా దెబ్బతింటాయి. కాకపోతే డిఫెన్స్ సెక్టార్ ఎందుకు బలోపేతం చేస్తున్నారు? శత్రువుల దాడిని తిప్పికొట్టడానికి డిఫెన్స్ సెక్టార్ని బలోపేతం చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు గాజా పరిస్థితి ఏమైంది? గాజాను వదిలిపెట్టి పారిపోమ్మంటుండు. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాలస్తీన్లు నువ్వు వదిలిపెట్టి పంపితే యాడికి పోయి బతకాలోళ్ళు? అంటే వాళ్ళకి ఇదే అసలు బతకొద్ద భూమండలం మీద పాలస్తీనీల. అది ఎక్కడ రాజనీతి? ఇప్పుడు ఇజ్రాయేలీలు పాలస్తీనా వాళ్ళు అసలు ఉండటానికే లేదు భూమి మీద అంటే అది ధర్మమా? భారతీయులు ఉండొద్దు, తమిళ వాడు ఉండొద్దు, కన్నడిగులు ఉండొద్దు, ఆంధ్ర వాళ్ళు ఉండొద్దు అని మనం అనుకుంటే ఏమవుద్ది? బెంగాలీలు ఉండకూడదు అని అంటే బాగుంటుంది, సిక్కులు ఉండకూడదు భారతదేశంలో అంటే ఏమవుతా? హింసోన్మాదానికి ప్రేరేపించడం అవుద్దన్నమాట. సర్వమానవ సౌభ్రాతృత్వానికి నాయకులు పనిచేయాలా, లీడర్లు పనిచేయాలా. అంతేగాని అక్కడ ఎవడు ఉండొద్దు, నేనే ఉండాలా, నేను చెప్పినట్టు వినాలంటే నాకు తెలిసింది ఒకే ఒకటి. ఇమ్మీడియట్లుగా మోడీ గారు, పుతిన్ గారు వాళ్ళు మాట్లాడుకొని బ్రిక్స్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసేసేయాలి. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్కి ధీటుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చింది. అప్పుడు శాంక్షన్స్ విధిస్తానంటున్నాడు కదా. ఏంది ఇది ఇచ్చేది? ఏం పీక్కుతారా నువ్వు? ఏం శాంక్షన్ ఏం వస్తుందో చెప్పండి నాకు తెలుగు. ఇక్కడ అమెరికా నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఏందో నాకు చెప్పండి. ఒక వస్తువు పేరు చెప్పండి, మీకు తెలిసింది ఒకటి చెప్పండి. అంటే మన సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అమెరికా మీద ఆధారపడే కదా జీవనం సాగిస్తున్నాయి. నేను అంటుండేది అదే. ఈ దేశంలో వాడికి తిండి గింజలు ఎక్కడి నుంచి పోతాయి? వాడికి తిండి గింజలు నిత్యావసర సరుకులు ఆడిపోతాయి. మ్యాన్ పవర్ ఆడి నుంచి కావాలా? మన వాళ్ళు పని చేయకుండా వాడు సాఫ్ట్వేర్ కంపెనీలు నడుస్తాయా? వాడు మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవడు? గూగుల్ సిఇఓ ఎవడు? ఫేస్బుక్ వాళ్ళు ఎవరు? మన మ్యాన్ పవర్ లేకుండా వాడు పని చేస్తాయా? నాకు చెప్పమని ఏం పని చేస్తాయి? ఏం సాఫ్ట్వేర్ మన ఐటీలు తయారు చేసుకోలేవు. కేవలం మీరు అంటే సాఫ్ట్వేర్ ఎంతమంది ఉంటారు ఎంప్లాయీలు సాఫ్ట్వేర్లో? మిగతా అసంఘటిత రంగంలో ఎంతమంది ఉన్నారు? ఇంజనీరింగ్ రంగంలో ఎంతమంది ఉన్నారు? సివిల్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లు ఏం చేస్తారు? కెమికల్ ఇంజనీర్లు. మన మెడిసిన్ లేకుండా ఉన్నాడు మన చూస్తే అమెరికానే బ్యాన్ చేయండి మెడిసిన్. చైనా వాడు భారతదేశం మెడిసిన్ బ్యాన్ చేయమనంటే వాడు గతి లేదు. మన కరోనా యాక్సిడెంట్ ఇండియా నుంచి పోయిందాకా ఏంది వాడు చేసేది? వాడి వల్ల ఏమి కాదు. వాడు చిన్న దేశాలతో తప్ప పెద్ద దేశాలతో యుద్ధానికి కూడా రాడు. అందువల్ల ఏంటంటే అంతకుముందు ఉండేది ఏది భయపడేది, ఇప్పుడు ఎవడు భయపడ్డు. అమెరికాని చూస్తే ఎవడు భయపడ్డు. ఇప్పుడు చిన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎందుకు పారిపోయిండా? ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయిండుగా తాలిబాన్ల దెబ్బ తట్టుకోలేక. చిన్న దేశమే కదా ఆఫ్ఘనిస్తాను. అదే తాలిబాన్ల దెబ్బ తట్టుకోలేక ఒకప్పుడు విద్యార్థి తాలిబాన్ అనేది ఆఫ్ఘాన్ ఓడు, అది విద్యార్థి సంఘం. ఏమైంది? రష్యా వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారుగా. అందువల్ల ఏంటంటే వాడు భారతదేశాన్ని ఇవాళ బంగ్లాదేశ్ మీద ఎందుకు పెట్టిండు? మనకి చిచ్చు పెట్టిండా లేదా? బంగ్లాదేశ్ ఎవడు కుక్క వాడు ఉండేవాడు బంగ్లాదేశ్లో. అమెరికా వాడు కుక్క. పాకిస్తాన్కి నిధులు ఇస్తుండేది ఎవడా? వాడే కదా. ఇలా ఆపేసిండుగా. మన చుట్టుముట్టు శత్రువులు తయారు చేసింది ఎవడా? ఒక పక్క చైనా వాడు తయారు చేసి పెట్టిండు శ్రీలంకని, అది మాల్దీవుని. ఈడేం చేశాడు? బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని, భారతదేశం నాశనం చేయాలనే చూసిందే. ఏ రోజున భారతదేశం బాగ్గోరిండోడా? కాశ్మీర్ విషయం వచ్చినప్పుడల్లా ఏమంటాడోడు? ఏం చేస్తున్నాడు? అది ఒకప్పుడు కాశ్మీర్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పొచ్చుగా, ఒక్క మాటతో పోద్దిగా. అందువల్ల నేను ఆలోచన విధానంతో కరెక్ట్గా చెప్తున్నా కిషోర్ గారు. భారతదేశంలో ప్రతి పౌరుడు ఎవడు ఆకలితో చచ్చేవాడు ఎవడు లేడు ఈ రోజుల్లో. ఇన్ని నదులున్న దేశం కూడా చెప్పండి. అమెరికాలో ఎన్ని నదులు ఉన్నాయా?
భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయి? కాబట్టి ఆకలితో ఎవరు చచ్చిపోవటానికి లేరు. ఆదాయం కోసం చచ్చిపోతారు తప్ప దూరపు తీరాలు. సరే సరే ఓకే. మన దేశం మీద ప్రత్యక్షంగా పడే ఎఫెక్ట్ ఏంటంటారు? ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కాదు లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నారు చదువు కోసం. ఆ వెళుతున్న వాళ్ళలో కూడా చదువుకొని తిరిగి వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అక్కడే ఏదో పని చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అక్కడే పర్మనెంట్ జాబ్ చూసుకుంటూ హ్యాపీగా పెళ్లి చేసుకుని అక్కడే పిల్లలకి అంటూ సంసారం చేసుకుంటూ వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ వీళ్ళకి గ్రీన్ కార్డులు ఇవన్నీ తెచ్చేసుకుంటూ హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత జన్మతహా పౌరసత్వం అనేది అది పూర్తిగా పోయింది. రేపటి రోజున అసలు ఇక విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇక అక్కడ పార్ట్ టైములు జాబులు చేసుకునే వాళ్ళ మీద నెక్స్ట్ ఇప్పుడు అక్రమంగా వెళ్ళిన వాళ్ళ సంగతి ఓకే, పార్ట్ టైములు జాబులు చేసుకుంటున్న వాళ్ళ మీద కూడా అంతు చూస్తాడు, వాళ్ళని కూడా నెమ్మదిగా తరివేస్తాడు. చదువుకుంటే బుద్ధిగా చదువుకు మన మధ్య వచ్చింది కదా, డాడీ ఒక 50,000 పంపించని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇబ్బంది పడుతున్నారు, బయట తిరగలేని పరిస్థితి కూడా వచ్చింది అని చెప్పేసి. సో ఇది మన మీద ముఖ్యంగా తెలుగు వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కదా. నేననేది ఒకటే, విద్యని వ్యాపారీకరణ చేసిన దేవుడు ఆడ చదువుకుంటే మనకు అమెరికాలో జాబ్ వస్తుందని దురాలోచనే కదా. నేను స్టార్టింగ్లో చెప్పాను, దురాచ దుఃఖమునకు చేటు అని. అధిక సంపాదన కోసంతో కదా. మనిషికి తృప్తి ఉండాలి, ఫస్ట్ స్వేచ్ఛగా జీవించే తృప్తి ఉండాలి. తృప్తి లేకుండా దురాశ దుఃఖమునకు చేటు, అదే కదా నేను చెప్పింది. స్టార్టింగ్లో నేను చెప్పాను దానికి. నువ్వు దురాశతోటి అమెరికాలో చదువుకుంటే ఆడే జాబ్ వస్తుందని ఒక దురాశ కదా. ఎక్కువ సంపాదన కోసం సిటిజన్షిప్ వస్తుంది, ఎంత దురాశే కదా. కాబట్టి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ దేశం వాళ్ళ చట్టాలు చేసి నీకోసం ఎందుకు చట్టాలు చేస్తారు? చేయరు కదా. సర్వమానవాళి సౌభ్రతత్వం కోసం ఏముండవు కదా చట్టాలు. ముందు వాడు బాగుంటే వాడికి అవసరమైంది తీసుకుంటాడు, లేకపోతే పంపిస్తాడు. నోరు మూసుకొని రావాలా. నేను అంటుండేది మా గ్రామాల్లో మ్యూచువల్ గా లబ్ధి పొందేది ఏమీ లేదా? ఏముంటది? ఇప్పుడు మన మేధావుల వల్ల మన విద్యార్థుల వల్ల వాళ్ళకి అసలు రూపాయి కూడా ఉపయోగం లేదా? ఎందుకు లేదు? ఇప్పుడు మనోళ్ళు శ్రమ వాళ్ళకి స్థానికంగా ఉండేవాళ్ళు కోల్పోతున్నారు కదా జాబులు. ఇవాళ గవర్నమెంట్ ఆఫీస్కి రాకుండా మేము జాబ్ చేస్తామంటే ఏమన్నాడు అమెరికాలో? నోరు మూసుకొని వచ్చి ఆఫీస్కి వచ్చి పని చేయమన్నాడు. ఇవాళ 8 నెలలు జీతం ఇస్తాం, మీరు ఎవరన్నా జాబ్ను వదిలేసుకుంటే 8 నెలలు శాలరీ ఇస్తామన్నారు. 40 లక్షలు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటికే 8 నెలలు జీతం ఇచ్చేస్తాం, జాబ్ రిజైన్ చేసాడు, ఇచ్చేసాడు, పాలసీ ఇచ్చేసాడు. నేను అనేది వ్యాలిడ్ పాయింట్, అదే గుర్తుపెట్టుకోండి. ఈరోజు విద్యా వైద్యం ఈ రెండు ప్రభుత్వాలు ఎప్పుడైతే చేయి దులిపేసుకున్నాయో కిషోర్ గారు, ప్రతి ఒక్కరు బాధపడటానికి కారణం అదే. ఈరోజు ఎల్కేజీ ఫీజులు 2 లక్షలు, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు. ఇంటర్మీడియట్ దాకా ఒక విద్యార్థిని చదివించడానికి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అమెరికా దాకా ఎందుకు మన హైదరాబాద్ నగరంలో గల్లీలో ప్రతి అపార్ట్మెంట్లో ఉన్నారు. ఈడు బాధలు ఊరు తీసు మాట్లాడాలా అంటే ముఖ్యమంత్రులకు పట్టవా? ముఖ్యమంత్రులకు తెలియదా? మంత్రిమండలికి తెలియదా? ఎమ్మెల్యేలకు తెలియదా? ఈడు బాధలు ఎవరు తీరుస్తారో నాకు చెప్పండి కొద్దిగా. నువ్వు అమెరికా వాడు గురించి మాట్లాడుతున్నావు. మన గల్లీలో ఉన్న ఆర్టీసీ డ్రైవరు వాడు కొడుకుని ఆడ చదివించుకుంటుండ్రు. మన నిత్యం హైదరాబాదు మహాభాగ్యనగరాన్ని శుభ్రం చేసే గ్రీన్గా పెట్టే సఫాయి కార్మికుల పిల్లల ఆడ చదువుతున్నారు. వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. డాడీ 50,000 పంపించు అనేటప్పుడు మన ఐఐటీలు పునర్నిర్మించుకోకుండా, అంటే జనాభా ప్రాతిపదికన ఐఐటీలు నిర్మాణం చేసుకోవాలిగా, కడుతున్నారా? జనాభా పెరిగే కొలది ఐఐటీలు ఎన్ని కట్టాలో కడుతున్నారా? ఎన్ని హాస్పిటల్ కట్టారు? ఎంతమంది డాక్టర్లను రిక్రూట్మెంట్ చేస్తున్నారు? కనీసం ఒక డాక్టర్కి ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లోడికి 50,000 జీతం ఇచ్చినా ఇండియాలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది డాక్టర్లను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇండియాలో? అంతా ప్రైవేటలైజేషన్ వ్యవహారంలోకి పోయి విద్యా వైద్యం ఈ రెండిటి వల్ల సర్వనాశనం అయిపోతున్నారు అన్ని కుటుంబాలు కూడా. ప్రధానంగా అప్పులు ఊబిలోకి ఇరుక్కుపోతున్నాయి చాలా కుటుంబాలు. పిల్లోడు చదువుకుంటే ఉద్యోగం వస్తుందిలే అన్న ఆశతో చదివేయటం, ఇక్కడ తక్కువ వేతనాలకు పనిచేయలేక ఇతర దేశాల మీద మోజు పంచుకోవటం, మళ్ళీ ఆడ అప్పులు చేయటం, అక్కడ నుంచి తరిమేస్తే మొత్తం స్మాష్ లైఫే, జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి కిషోర్ గారు,
ఈరోజు టెక్నాలజీ అందుబాటులో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేనికి ఖర్చు పెట్టాలో దానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్నాయి. అందువల్ల ఉపాధి రావాలంటే మేక్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టుని కఠినంగా కానీ భారతదేశం కానీ అమలు చేయకపోతే ఈడున్న యువతకు ఉద్యోగ కల్పన రాదు. అదేవిధంగా ఆవాస యోజన ఏదైతే ఉందో, ఇళ్ల పథకం ఏదైతే ఉందో దాన్ని కఠినంగా అమలు చేయాలి. ఈ రెండు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కానీ ఖచ్చితంగా, తర్వాత రీసెర్చ్ అనేది అసలు డబ్బులు లేవు బడ్జెట్లో, రీసెర్చ్కి డబ్బులే లేవు. అంటే మన టెక్నాలజీని మనం ఇజ్రాయెల్ వాళ్ళు ఎలా తయారు చేసుకుంటున్నారు, చైనా వాళ్ళు ఎలా టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటున్నారు, జపాన్ వాళ్ళు టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నారు, ఆ రీసెర్చ్ వింగులు పెట్టుకొని మనకు ఉండే విశ్వవిద్యాలయాలు ఎందుక విశ్వవిద్యాలయాలు ఉండే మనకే మచ్చుకు కూడా కానరావు. అందువల్ల ఏంటంటే మనం దేశం కూడా కఠిన నిర్ణయాలు తీసుకొని ఇక్కడే ఇండియాలోనే వస్తువులు తయారు చేసి గవర్నమెంట్ G2G ఒప్పందాలు పెట్టుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో కిషోర్ గారు. ఎందుకు బ్రోకర్లకు ఆశ్రయం కల్పిస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆస్ట్రేలియాకి మ్యాన్ పవర్ కావాలా, గవర్నమెంటే సప్లై చేయమంటున్నా నేను. ఇవాళ రష్యాకి మనుషులు కావాలా, G2G. అట్లా జపాన్కి ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రజలకు ఎంతమందికి తెలుసు చెప్పండి కిషోర్ గారు. ఇలా వ్యవసాయ రంగంలో సాఫ్ట్వేర్ వాళ్ళ కాడికి ఎక్కువ జీతాలు ఉన్నాయి జపాన్లో. మొన్న బాబు గారు కూడా అన్నారు ఈ మాట, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ అంటే అదే కదా. భాషను నేర్పించండి. 7 దోలే ట్రాక్టర్ జపాన్లో దోలుతాడు, వాడికి 2 లక్షల జీతం అంట ట్రాక్టర్ దోలేవాడికి జపాన్లో. మన వ్యవసాయ కూలీలకి ఎంత వస్తుంది? కాబట్టి అక్కడ ఉన్నటువంటి జపాన్ గవర్నమెంట్తో మాట్లాడి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకొని MOUలు కుదుర్చుకొని మీకేం అవసరం, ఎంతమంది కావాలా, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, నర్సులు, గవర్నమెంటే షూరిటీ. ఇతర దేశాలు పోవాలంటే ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఎన్ని లక్షల డిపాజిట్ చూపించమంటారు? సామాన్యుడు తేగలడా? వాడు పొట్టకూటి కోసం పోయేవాడు కాడ 25 లక్షలు కోటి రూపాయలు బ్యాంక్ షూరిటీ ఆనించి తెచ్చిస్తాడు. అట్లా ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ ఉందో గవర్నమెంటే డిసిషన్ తీసుకొని బడ్జెట్లో కొంత అమౌంట్ కేటాయించి, తొక్కలో బడ్జెట్ ఒకటి పెట్టింది నిర్మలా సీతారామన్. తొక్కలో బడ్జెట్లు చదువు సంధ్యలు లేని వాళ్ళు బడ్జెట్ పెడితే ఇట్టే ఉంటుంది. ఈ బడ్జెట్ని ఏమంటారు దీన్ని? ఇంత దరిద్రమైన బడ్జెట్ ఇంతవరకు నేను చూడలే. నాకు వచ్చిన కానించి ఇంత నీచ నికృష్ట బడ్జెట్ని ఇంతవరకు చూడలే నేను. ఎవడన్నా మాట్లాడుతాడు పార్లమెంట్లో? దమ్ముందా? ఏదన్నా ఎంపీకి మాట్లాడే దమ్ముందా, ధైర్యం ఉందా? ఈ బడ్జెట్ మీద మాట్లాడటానికి కొడుకన్నా ధైర్యం ఉందా కిషోర్ గారు? అంటే నేను ఆవేదన ఏంటంటే ఇక్కడ ఉండే ఈ బడ్జెట్లో తీసుకుంటే ఈ ఒక్క బడ్జెట్టే చూసుకోండి మీరు. అర్బన్ డెవలప్మెంట్ 96,777 కోట్లు అర్బన్ డెవలప్మెంట్. సిగ్గుందా కొద్దిగన్నా? అర్బన్ అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నీకు ఎడ్యుకేషన్ రంగానికి చూసుకునే వాళ్ళకే 128,650 కోట్లు. ఈ అమ్మ మారణాయుధాలు కొనుక్కోవటానికేమో 5 లక్షల కోట్లు పెడతా. డిఫెన్స్ రంగానికి 4,91,732 కోట్లు. దేనికి రై డబ్బా? ఎడ్యుకేషన్కేమో 128,650 కోట్లు. హెల్త్కి వచ్చేసరికి 98,311 కోట్లు హెల్త్కి. ఈ 4,91,732 కోట్లు అమెరికా వాడు వాటా ఎంత నేను అడుగుతుండా? నేను చెప్పిన కిషోర్ గారు 2 లక్షల కోట్లు ఉంటుంది ట్రంప్ గాడి వాటా. ఈ 4,91,732 కోట్లతో ఒక డిఫెన్స్ బడ్జెట్లో ట్రంప్ గాడి వాటా 2 లక్షల కోట్లు ఉంటుంది. ట్రంప్ గాడిని సాటిస్ఫైడ్ చేయటం కోసం ఈ బడ్జెట్ పెడతారా? దీని బడ్జెట్ అంటారా? అడిగేటోళ్ళు లేరు నిర్మలా సీతారామన్. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే పాలకులు అనేవాడు సక్రంగా ఉంటే G2G డెవలప్మెంట్ చేసుకోండి. ఆస్ట్రేలియాలో ఓషన్ ఆపర్చునిటీ ఉంది. ఆస్ట్రేలియా గవర్నమెంట్కి ఏ రంగంలో ఎవరు కావాలో పోయి అడగండి. HRA మినిస్టర్ ఏం చేస్తాడా? పోయి అడగమంటుండా నేను. రాష్ట్రంలో కూడా ఉంటారు కదా HRA మినిస్టర్లు. ఆస్ట్రేలియా పోండి, జపాన్ పోండి, సింగపూర్ పోండి, మలేషియా పోండి, గల్ఫ్ దేశాలు పోండి. అకౌంటెంట్లు ఎంతమంది కావాలా మేము పంపిస్తాము, మీరు ఏందో చెప్పండి నేర్పించి పంపిస్తాము. 6 నెలలు
మీరు బాధ ఎందుకు వస్తుందంటే అన్నా క్యాంటీన్లు ఉండేగా, ఉండేయలేవా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అన్నా క్యాంటీన్లు పెట్టి హాస్టల్ కట్టి 6 నెలలు ట్రైనింగ్ ఇండి అందరికీ. సౌదీ అరేబియాలో అకౌంటెంట్లని లీగల్గా పంపించండి. పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ మొత్తం ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని వాడికి కూడా ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేసి, ఒక మెంబర్షిప్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టు ఈ దేశంలో, ఒక పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఇచ్చే ఈ దేశంలో వాడికి ఏదన్నా జరిగిందంటే ₹1 కోటి ఇన్సూరెన్స్ పెట్టండి. ఎవడు వద్దన్నాడు మిమ్మల్ని చేస్తుంటే? వాళ్ళు ఇల్లీగల్గా పోవాల్సిన అవసరమే ఉందా? లక్షలు ఖర్చు పెట్టుకొని. అంటే ప్రభుత్వాలు పని చేయకుండా పడకేసిపోతే మొత్తు నిద్రలు ఉంటే మొత్తు వదిలించాల్సింది యువతరం నవతరం కదిలి రండి, యుద్ధం చేయండి హెచ్ఆర్ఏ మినిస్టర్ల మీద. వాళ్ళు లంచాలు అవినీతి లంచా కుండలు పడి నిద్రపోతూ ఉంటే ఎవడేం చేయాలో మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సింది మీడియాలో. అంతకు మించి చేయగలిగింది ఏం లేదు నేను.